కర్ణాటక ప్రభుత్వం సంక్షోభంలో ఉందా? 3 స్కామ్లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వగానే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హుటాహుటిన బెంగళూరుకు ఎందుకు వెళ్లినట్లు? కేసీ వేణుగోపాల్ సిద్ధరామయ్యకు ఫోన్ చేసి ఆరా తీయటం వెనుక రాబోయే సంక్షోభమే కారణమా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు కర్ణాటక సర్కారును కుదిపేస్తున్న ముడా స్కామ్ ఏంటి? దీనిపై అధికార పక్షం విపక్షం వర్షన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అనిశ్చిత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కర్ణాటక రాజకీయం. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తీసుకుంటాయో, ఎందుకు తీసుకుంటాయో ఎవ్వరికీ తెలియదు. మొన్నటి వరకు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కాక మీద నడిచింది. ఇప్పుడు మళ్లీ ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ వచ్చిన లేటెస్ట్ ఆరోపణలివి. సందు దొరికితే చాలు ప్రభుత్వాలను ఇరుకున పెట్టడంలో కమలానికి సాటెవ్వరూ లేరు. ఎప్పుడు ఎక్కడ ఏ తీగ దొరుకుతుందా లాగుదామా అంటూ జల్లెడ పడతారు. ఇప్పుడు కర్ణాటకను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా సీఎంనే టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. భూములు అప్పనంగా భార్యకు రాసిచ్చారని బీజేపీ ఆరోపిస్తుంటే, నా భూములే లాక్కుని తిరిగి మీరిచ్చిన భూముల మీద రాజకీయమా అంటూ సిద్ధరామయ్య కౌంటర్ ఇస్తున్నారు. మాటల సంగతి ఎలా ఉన్నా ఈ స్కామ్ ఇప్పుడు ప్రభుత్వానికి పెను సవాల్గా మారింది. అసలు ఇది స్కామేనా అనే ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ముడా కుంభకోణం కర్ణాటకలో రోజు వార్తల్లో ఉంటూ వస్తోంది. ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఉందని, ఆయనకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ఈ అంశంపై గతంలో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ నాయకులు పలుమార్లు ఆందోళనలు సైతం చేపట్టారు. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యను విచారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపించింది. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై చర్చకు ప్రతిపక్షాలు గట్టిగానే డిమాండ్ చేశాయి. ఇన్ని రోజులు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో భూ కేటాయింపుల్లో సీఎం అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తుండగా, ఇప్పుడు ఆ వివాదం మరో ఎత్తుకు చేరింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17, భారత న్యాయ సంహితలోని సెక్షన్ 18 ప్రకారం దర్యాప్తు అధికారులకు ముఖ్యమంత్రిని విచారించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయడానికి సిద్ధరామయ్య లీగల్ టీం రెడీ అవుతోంది. ప్రాసిక్యూషన్ కు వ్యతిరేకంగా ఆయన కోర్టుకు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ శరత్ చంద్రతో చర్చలు జరుపుతున్నారు. ప్రాసిక్యూషన్ కు అనుమతి తీసుకోవాల్సిన చర్యలపై సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కాగా అంతకు ముందు ఈ వ్యవహారంపై ఆర్టీఐ కార్యకర్త టీజే అబ్రహాం, ప్రదీప్, స్నేహమయ్యి కృష్ణ భగవాన్ ను ఆశ్రయించారు. సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతులివ్వాలంటూ దరఖాస్తును దాఖలు చేసుకున్నారు. ముడా స్కామ్ కు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను వాటికి జత చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీంతో ప్రాసిక్యూషన్ ను అనుమతించొద్దని గవర్నర్ ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. నోటీస్ ను ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తారని ఆరోపించారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తనపై, కర్ణాటక సర్కార్పై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబానికి ఎవరు ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపులో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు. Central government is against these guarantees. Social justice, against the poor people, against our guarantees. And BJP is totally against. Now JDS is also joined. So with the conspiracy of central government, BJP, JDS and local leaders of Karnataka, they are doing this. అసలు ఈ ముడ కుంభకోణమేంటి? అసలు ఏ భూమి కోసం ఇదంతా? నిజంగా ఇది కుంభకోణమా అంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. నిజానికి ముడ అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దీనికి సమీపంలోని కెసరి గ్రామంలో సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల భూమి ఉంది. పుట్టింటి కానుకగా వచ్చిన ఈ భూమిని అభివృద్ధి పనుల్లో భాగంగా ముడా తీసుకుంది. దీనికి పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లనిచ్చింది. అయితే కెసరేలోని భూమితో పోలిస్తే విజయనగరలోని భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువని బీజేపీ ఆరోపణలు చేసింది. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం హయాంలోనే ఈ కేటాయింపు జరిగింది. కానీ దీన్నో కుంభకోణంగా ఆరోపిస్తూ ఇందులో పార్వతి, మరికొందరి ప్రమేయముందంటూ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తన భార్య యాజమాన్యాన్ని వెల్లడించడంలో సిద్ధరామయ్య విఫలమయ్యారని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం తన ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవానికి ముడా కర్ణాటక స్థాయి అభివృద్ధి సంస్థ. పట్టణాభివృద్ధిని ప్రోత్సహించటమే ఈ ఏజెన్సీ పని. దీంతో పాటు ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించాలి. కానీ సీఎం భార్యకు ఎక్కువ ధర ఉన్న భూమిని అప్పగించడంపై బీజేపీతో పాటు పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక సిద్ధు దంపతులు, కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆర్టీఐ కార్యకర్తలు ఆరోపించారు. ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి పాత్ర ఉందంటూ బీజేపీ కూడా ఫిర్యాదు చేసింది. When Siddaramaiah was the deputy chief minister, the land was denotified. When he was the chief minister, the son-in-law purchases the land and through a gift deed gifts it to his wife. When Siddaramaiah was the chief minister again, his wife applies for compensation from Muda, who sits in the Muda council when the resolution is passed. The chief minister's son, who is the MLA, he sits in the meeting and then he awards 14 sites in an upmarket locality in the name of his mother. This in gist is the modus operandi of the Muda scam, which is not very different from the National Herald case or the kind of allegations that Mr. Robert Vadra is facing in many of his land deals. అయితే ఇది బీజేపీ కుట్ర అని మొదటి నుంచి సిద్ధు ఆరోపిస్తున్నారు. కర్ణాటక పైన ఆ పార్టీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు తమ భూమిని ముడా అక్రమంగా తీసుకుందని ఆరోపించారు. తన భార్య పార్వతి పరిహారం పొందటానికి అర్హురాలని పేర్కొన్నారు. 2014లో తాను సీఎంగా ఉండగా పరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారని, తాను పదవిలో ఉన్నంత కాలం పరిహారం ఇవ్వలేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఉండగా 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే విజయనగరలో భూమిని కేటాయించారని స్పష్టం చేశారు. విజయనగర భూమి మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తే వెనక్కు తీసుకుని తన భార్యకు న్యాయంగా చెందాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. I will fight it out legally in a court of law because it is an illegal sanction given by the governor who is a puppet of the central government. See, there is no prima facie case against me or against anybody, and the BJP has no moral right to ask my resignation. Okay. It is because the governor is biased towards me. It's because there is a application pending before the governor. In fact, Lokayukta asked a sanction from the governor in Kumaraswamy's case. Right. That sanction has not been given so far. Right.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్యపై సమన్లు జారీ చేసి దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. కాగా సిద్ధరామయ్యపై కుట్ర జరుగుతుందని కర్ణాటక డిప్యూటీ సీఎం ఇటీవల వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యను జైలుకు పంపటం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. వాళ్లు కేటాయించిన భూమి మీదే కమలం రాజకీయం చేయటం ఏంటని హస్తం గట్టిగానే ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఏదో ఒక దుమారం రేపేందుకు బీజేపీ ఇలా చేస్తోందని ఆరోపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ వాటి మిత్రపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టడమే పనిగా పెట్టుకుంది. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇదే ప్లాన్ వర్కౌట్ చేసి ప్రభుత్వానికి అగ్ని పరీక్ష పెట్టనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే గంటకో మలుపు తిరుగుతున్న ఈ వ్యవహారం మున్ముందు ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.